శ్రీ గురుభ్యో నమః. ఈ పుణ్య మంగళకరమైన నవరాత్రి రోజులలో నవదుర్గలలో 3వ రూపము చంద్రఘంట అమ్మవారు. ఆవిడ కరుణామయమైన యోధురాలు. తలపై అర్ధచంద్రాన్ని ధరించి ఉంటారు. చంద్రఘంట అమ్మవారు మణిపూర చక్రానికి అనుసంధానమై శ్రీచక్రములోని 3వ ఆవరణం సర్వ సంక్షోభణ చక్రములో ఆరాధింపబడతారు. మణిపూరంలో బంగారు కాంతిని మృదువైన గంట మోగిన శబ్దముతో కలిపి ధ్యానిస్తే మనలో ధైర్యము మరింత పెరుగుతుంది. చంద్రఘంట అమ్మవారు ధైర్యము, శాంతి, రక్షణకు ప్రతిరూపము. అమ్మ ఉగ్రరూపము చేదును తొలగించి శాంతమైన రూపము భక్తులకు ప్రశాంతతని ప్రసాదిస్తుంది. అమ్మ అంతరంగ యోధురాలిని మేలుకొలుపుతారు. కోపాన్ని కరుణతో సమతుల్యం చేస్తారు. ధైర్యాన్ని కలిగిస్తూనే లావణ్యాన్ని నిలుపుతారు. భక్తుల భయాలను, ప్రతిబంధకాలను శాంతి సమతుల్యంతో ఎదుర్కొనేలా ఆశీర్వదిస్తారు. బాలశశాంకయుత పూర్ణవక్త్రం త్రిలోచనాం స్మేరముఖీం ప్రసన్నాం శంఖాబ్జ చాపమూత కుంభహస్తాం శ్రీచంద్రఘంటాం హృదయే భజామి. 3 నేత్రాలతో పూర్ణచంద్రునిలా ప్రకాశవంతంగా ఉండే ముఖముతో శంఖము, కమలము, విల్లు, గద, కుంభము ధరించిన స్మితముఖి ప్రసన్నమూర్తి అయిన చంద్రఘంట అమ్మవారిని నా హృదయంలో ఆరాధిస్తున్నాను. ఈ శ్లోకంలో కవి మహత్తరమైన కల్పనను చూపించారు. బాలశశాంక అంటే బాలచంద్రుడు, పూర్ణవక్త్రం అంటే ఆమె ముఖము పూర్ణచంద్రునిలా కాంతివంతమైనది అని. శ్రీ చంద్రఘంటాదేవి ధైర్యము, రక్షణకు ప్రతీక. ఆమె అనుగ్రహంతో మనమందరము ధైర్యంగా ప్రతిబంధకాలను ఎదుర్కొని సురక్షితంగా ఉందాం.